నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధం. నవీ ముంబై వేదికగా టైటిల్ కోసం తలపడుతున్న భారత్, దక్షిణాఫ్రికా. హర్మన్ ప్రీత్ సేన ప్రపంచ కప్ను గెలవాలని క్రికెట్ అభిమానుల పూజలు. టీమిండియా గెలిస్తే భారీ నజరానా ప్రకటించేందుకు సిద్ధమవుతున్న బీసీసీఐ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం 3 పార్టీల విస్తృత ప్రచారం. కృష్ణకాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్తో మాట్లాడిన కిషన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల్లో లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి ఆర్మీపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్న కేటీఆర్. వెంటనే సైన్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. హైడ్రా కారణంగా ఎంతోమంది నష్టపోతున్నారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఘనంగా జరుగుతున్న ఇండియా జాయ్ 2025 యానిమేషన్, విఎఫ్ఎక్స్, ఏఐ, గేమింగ్ రంగాలపై జరుగుతున్న చర్చలు. ప్రజా సమస్యల పరిష్కారానికి హింసాయుత మార్గం సరైనది కాదన్న మల్లోజుల. లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులు తనను సంప్రదించాలని సూచన. మహారాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీడియో విడుదల. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరి కాసేపట్లో 3వ టీ20 5 మ్యాచ్ల సిరీస్లో 0-1 తేడాతో టీమిండియా వెనుకంజ. వార్తల్లోని వివరాలు. 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. నవీ ముంబై వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇప్పటిదాకా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మాత్రమే ప్రపంచ కప్ గెలవగా ఈసారి భారత్, సౌత్ ఆఫ్రికా జట్లలో ఎవరు గెలిచినా కొత్త చరిత్రే. మరిన్ని వివరాలు. ఇవాళ సండే, చాలామంది ఉద్యోగులకు హాలిడే. కానీ క్రికెట్ అభిమానులకు మాత్రం టెన్షన్ డే. ఎందుకంటే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ జరిగేది ఇవాళే. టైటిల్ పోరులో ప్రత్యర్థి గెలిస్తే బాధే. మరి మనమే గెలిస్తే సండే కాస్త సందడే. భారత పురుషుల జట్టు ఇప్పటిదాకా 2 సార్లు వన్డే ప్రపంచ కప్ టైటిల్ అందుకున్న మహిళా జట్టు మాత్రం 2 సార్లు చివరిదాకా వెళ్లి చేజార్చుకుంది. ఇప్పుడు మరోసారి భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు చేరింది. ఈసారి టీమిండియా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా. 2 జట్లు కూడా వన్డే ప్రపంచ కప్ టైటిల్ను ఇప్పటిదాకా గెలవలేదు. ఈసారి ఎవరు గెలిచినా చరిత్రే. అవతరించేది కొత్త విజేతే. 17 మ్యాచ్ల్లో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్కు చేరిన టీమిండియా తొలిసారి వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా అందుకోవాలని ప్రతి భారతీయుడు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా గ్రూప్ స్టేజ్లో తడబడింది. బలహీన జట్ల చేతిలో ఓడినా సెమీఫైనల్కు చేరింది. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈసారి మాత్రం హర్మన్ ప్రీత్ సేన ఏ చిన్న పొరపాటు చేసినా గత చరిత్రే పునరావృతమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే సెమీఫైనల్లో చూపిన పట్టుదలనే చూపాలి. విజయం కోసం కడదాకా పోరాడాలి. ఏ దశలోనూ ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయొద్దు. బలాబలాలను గుర్తించి సరైన వ్యూహాలతో బరిలోకి దిగాలి. టైటిల్ పోరులో బరిలోకి దిగుతున్న దక్షిణాఫ్రికా బ్యాటింగే బలం. ఈ వన్డే ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానం దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వార్దే. 8 మ్యాచ్ల్లో 470 పరుగులు చేసింది. సెమీస్లో ఇంగ్లాండ్పై ఏకంగా 169 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. లారానే సఫారీ జట్టు బలం. నదినే డీక్లార్క్, ట్రైన్ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ముగ్గురిని అవుట్ చేయడంపైనే భారత బౌలర్లు దృష్టి పెట్టాలి. రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చితే మిడిల్ ఆర్డర్ను శ్రీచరణి, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా వంటి స్పిన్నర్లు మిడిల్ ఆర్డర్ను పెవిలియన్కు పంపడం సులభమవుతుంది. మరోవైపు సఫారీ జట్టు బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల పేస్కు ఆ జట్టు ప్లేయర్లు కేర్ ఆఫ్గా మారుతున్నారు. బలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయడంలో సౌత్ ఆఫ్రికా పేసర్లదే కీలక పాత్ర. దక్షిణాఫ్రికా పేసర్లలో ఖాకాలను తట్టుకొని నిలబడితే మిగతా బౌలర్ల నుంచి పరుగులు సులభంగా రాబట్టొచ్చు. అయితే పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటే మాత్రం స్పిన్నర్ ట్రైన్ బౌలింగ్పై దృష్టి సారించాలి.
ఇక టీమిండియా గురించి చెప్పుకుంటే స్మృతి మందానా, జెమిమా రోడ్రిక్స్, హర్మన్ ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉంది. వరల్డ్ కప్లోకి అనూహ్యంగా వచ్చిన షెఫాలి వర్మ పెద్దగా రాణించకపోయినా ఆమెదైన రోజు ఆట తీరునే మార్చేస్తుంది. ఫైనల్లో ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ను అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ జట్టు కూర్పు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు క్రీడా పండితులు. 5 ప్రధాన బౌలర్లతోనే బరిలోకి దిగుతుందా, అదనంగా బౌలర్ను తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న అమన్జోత్ 6వ బౌలర్గా బరిలోకి దిగుతోంది. ఇక తొలిసారిగా ప్రపంచ కప్ గెలిస్తే హర్మన్ ప్రీత్ సేన ప్రైజ్ మనీతో పాటు భారీ నజరానా అందుకునే అవకాశం ఉంది. గత ఏడాది బార్బడోస్ వేదికగా రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు T20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచిన సమయంలో BCCI ఏకంగా 125 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. నేడు జరిగే ఫైనల్ పోరులో కూడా మహిళల జట్టు ప్రపంచ విజేతగా నిలిస్తే 125 కోట్లకు తగ్గకుండా ఇవ్వాలని BCCI భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రైజ్ మనీ, నజరానాల విషయం అటుంచితే భారత మహిళా జట్టు విశ్వ విజేతగా నిలిస్తే 140 కోట్ల భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకోవడం ఖాయం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు హర్మన్ ప్రీత్ సేనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్లో ఇండియా గెలవాలంటూ పూజలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద క్రికెట్ అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారణాసిలో చిన్నారి క్రికెటర్లు దీపాలు వెలిగించి హనుమాన్ చాలీసా పఠించారు. మరోవైపు మ్యాచ్ను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెన్స్ క్రికెట్కు ఏమాత్రం తీసిపోని రీతిలో థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని మ్యాచ్ను వీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-3ని ఇవాళ నింగిలోకి పంపనుంది. భారత నావికా దళం కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ మల్టీ బ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. సాయంత్రం 5:26 చేపట్టనున్న ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ శాటిలైట్ను దేశంలోనే అత్యంత శక్తివంతమైన LVM-3 వాహక నౌక సాయంతో అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ CMS-3 మొత్తం బరువు 4,410 కిలోలు కాగా ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని భారత గడ్డ మీద నుంచి జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రయోగించేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ వి నారాయణన్ మాట్లాడుతూ ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, శ్రీహరికోటలో అన్ని ప్రీ లాంచ్ వెరిఫికేషన్ పరీక్షలు పూర్తయ్యాయని అన్నారు. ఇది మారుమూల ప్రాంతాలలో నేవీ డిజిటల్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని చెప్పారు. సాయుధ పోరాటాన్ని విరమించుకోవాలన్న తన నిర్ణయాన్ని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ సమర్థించుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఇటీవల లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఓ వీడియో విడుదల చేశారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకొని మద్దతివ్వాలని ఆదివాసీ శ్రేయోభిలాషులను కోరారు. ఇక ఆయుధాలు వదులుకున్నవారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నవారు తనను సంప్రదించాలని కోరారు. మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ మార్పులను గమనిస్తోందని, పోరాట పంథాను మార్చుకోవడానికి వారు సిద్ధంగా లేరని మల్లోజులు అన్నారు. సాయుధ పోరాటంతో లక్ష్యాలను సాధించలేమన్నారు. సోషల్ మీడియా యుగాన్ని అర్థం చేసుకొని ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని మల్లోజుల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. आज भी देश में कई साथी इलाकावार सत्ता को अपनाने के लिए उस रास्ते पे हथियारबंद संघर्ष में डटे हुए हैं और ये तो हम समझना है कि इस रास्ता पर चलते हुए ही हम जनता से दूर हुए हैं।
ये उस रास्ता की विफलता को दर्शाता है। लेकिन हमारा सीसी तमाम बदलावों को पहचान रही है, लेकिन हमारे संघर्ष पर बदलाव लाने के लिए तैयार नहीं है। ये उसकी कटमुल्लावाद तरीका को दर्शाता है। इसलिए देश के कोने कोने में काम कर रहे हमारे साथियों से मेरी अनुरोध ये है कि आप तमाम लोग हथियारबंद संघर्ष पर हम आगे नहीं बढ़ेंगे कर हम जो समझे हैं आपके सामने रख रहे हैं, इस पर आप लोग भी निर्णय लेकर हथियार छोड़कर जनता के बीच में आकर काम करने के लिए मैं विनती कर रहा हूँ। मेरे संपर्क करने के लिए ये नंबर मैं बता रहा हूँ 8856038533। ఆపరేషన్ సింధూర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్లో మార్నింగ్ వాకర్స్తో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, దేశాన్ని సైనికులను అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి దేశ ప్రజలకు సైనికులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి రాజకీయపరమైన అవగాహన లేదని, దుందుడుకు వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని రేవంత్ రెడ్డి తగ్గించుకుంటున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్క్లో మార్నింగ్ వాకర్స్ సందర్భంగా ప్రచారం చేశారు. ఇక ఈ సందర్భంగా వాకర్స్తో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తికి అండగా నిలవాలని ఆయన కోరారు. హైడ్రా పేరుతో గడిచిన 15 నెలల్లో 612 ఇళ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేలమట్టం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పేదల ఇళ్లను కూర్చుతున్న సర్కార్ పెద్దల ఇళ్లకు మాత్రం గడువు మీద గడువు ఇస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ భవన్లో హైడ్రాపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో ఎంతోమంది పేదలు బాధితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దల అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇళ్లను కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా భారత సైన్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల పట్ల సీఎం స్థాయి వ్యక్తి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే సైన్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు మూసీ బాధితులైతేనేమి, హైడ్రా బాధితులైతేనేమి మా వంతుగా కొంత ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. ఇదే నిమిషంలో ఈరోజే ఈ గంటకే హైడ్రా ఈరోజు చంద్రాయన్గుట్టలో ఒక పిల్లల స్కూల్ కూలగొడతా ఉంది. ఇంకోవైపు అమీన్పూర్లో ఇదే నిమిషంలో ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఎవరం కూడా నిజానికి అన్యాయాన్నో అక్రమాన్నో వాటిని సమర్థిస్తున్న వాళ్ళం కాదు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయం ఒకసారి ఆలోచించుకుంటే, కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా మీకు నిర్మాణాలే కనబడతాయి, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజులుగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా
నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీస్ ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి గులాబీ రంగులు వేయించినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కాంగ్రెస్ శ్రేణులు మా కార్యాలయం మాకు కావాలి అంటూ ఆందోళనకు దిగారు. ఆఫీస్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి తగులబెట్టారు. అనంతరం ఆఫీస్పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువురు పార్టీల మధ్య ఉద్రిక్త చెలరేగకుండా పోలీసులు బలగాలను మోహరించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షులుగా బుర్రా రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్లను నియమిస్తున్నట్లు కవిత ఎక్స్ వేదికగా వెల్లడించారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. తెలంగాణ సమాజ అభ్యున్నతి కోసం, నవ తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి సైక్లోథాన్ నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ రజనీప్రియ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా పెడల్ ఫర్ ది ప్లానెట్ పేరుతో సైక్లోథాన్ నిర్వహించారు. 20 కిలోమీటర్ల మేరిన కొనసాగిన సైక్లింగ్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సైక్లింగ్లో పాల్గొన్న సైనా నెహ్వాల్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సైక్లింగ్, రన్నింగ్ చేయాలని అన్నారు. రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీప్రియ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించిన సైక్లోథాన్లో దాదాపు 1200 మంది పాల్గొన్నారని తెలిపారు. Reduce plastic usage. Thank you, Praveen Kumar ji, Executive Director from NMDC, for being here at Rashtra. From last couple of years, we can see the fitness movement is going extremely well in India, and it shows that the people are really cautious about fitness and having good food. As a sports person, I'm so proud to see so many participation today here for the cycling event, and I hope in the future it's just not an event, and every day I see people cycling, running, and doing lots of fitness. That's what is required, and having good food is very important. So yeah, I'm so happy to be here, and I could see people were very interested, and they were very dedicated today to finish the cycling event. So yeah, today we are here for Cyclothon 2025. ఇది రాష్ట్రపతి నిలయం సైడ్ నుంచి ఆర్గనైజ్ అయిన ఈవెంట్. సో బేసిక్లీ సైక్లింగ్ని ప్రమోట్ చేస్తానికి అండ్ ఫర్ గ్రీనర్ ఎన్వైరన్మెంట్ని, గ్రీనర్ వరల్డ్ కోసం ప్రమోట్ చేసే ఈవెంట్ ఇది. సో చాలామంది దీంట్లో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, అండ్ ఒక 20 కిలోమీటర్ స్ట్రెచ్ ఇది. సో వీ ఎంకరేజ్ సొసైటీ టు బి పార్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ దేర్ ఓన్ ఫిట్నెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది బెటర్ ఆఫ్ ది సొసైటీ. రాష్ట్రపతి నిలయంలో సెకండ్ ఎడిషన్ ఆఫ్ సైక్లథాన్ ఈ రోజున జరిగింది. మోర్ దాన్ 1000 రిజిస్ట్రేషన్స్ అండ్ 1200 పార్టిసిపేషన్. చాలా బాగా ఈవెంట్ వచ్చింది. అండ్ దిస్ ఐడియా ఆఫ్ డూయింగ్ దిస్ సైక్లథాన్ ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ రాష్ట్రపతి నిలయం ఈస్ టు ప్రమోట్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ టు ప్రమోట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ టు ప్రమోట్ ఏ గుడ్.
10 ఏళ్ల కంటే ఎక్కువగా బ్యాంకులలో పేరుకుపోయిన ఆస్తులను క్లెయిమ్ చేసుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మీ డబ్బు మీ హక్కు అని అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు సీఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఒక కరీంనగర్ జిల్లాలోనే 70 కోట్ల రూపాయలు డెఫ్ అకౌంట్స్లలో ఉన్నట్లు తెలిపారు. మీరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తిగా దానికి నింపాలి. తప్పకుండా ఒక నామినీ అనేది పెట్టుకోవాల్సిందే. గతంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ అంటే 2008, 2009 తర్వాత మొబైల్ అనేది ఒక అంశం మన జీవితం దానికి వచ్చింది. దానికి ముందు ఉండకపోయేది. ఏదో 10 నుంచి ఆధార్ మొదలు పెట్టడం, ఆధార్కి బ్యాంక్ అకౌంట్తో కానీ మొబైల్ నెంబర్తో లింక్ అవ్వడం, దాంతో చాలా వాటికి ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 సంవత్సరాలు పైబడిన డిపాజిట్లు ఆర్ అసెట్స్ ఏదైనా దాంట్లో ఉన్న మనం క్లెయిమ్ చేసుకోకపోవడంతో మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే బ్యాంకులలో మనం 10 సంవత్సరాలు మనం ఎలాంటి ఆపరేట్ చేసుకోకపోతే ఆ అకౌంట్ డెఫ్ అకౌంట్కి అంటే డిపాజిట్ ఎడ్యుకేషనరీ అవేర్నెస్ ఫండ్ అనే అకౌంట్కు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మనము బ్యాంక్ వెళ్ళేసేసి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మన డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. అది దానికి చేయాల్సింది ఏంటంటే మనకి ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఇటీవల హత్యకు గురైన నిజామాబాద్కు చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని రాష్ట్ర షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. కానిస్టేబుల్ ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని వెంకటయ్య హామీ ఇచ్చారు. మన కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నిత్యం ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండి సామాన్య కుటుంబం వచ్చినటువంటి ప్రమోద్ను కిరాతకంగా హత్య చేయడం మాత్రం మేమందరం కూడా మా ఎస్సీ కమిషన్ కానీ మరి మేధావులు కానీ మా తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండించారు. మరి ఈ రకంగా చేయడం మాత్రం చాలా దుర్మార్గం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున దీపారాధనలో పాల్గొంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మార్కండేయ శివాలయంలో 1,00,000 దీపారాధన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మార్కండేయ శివాలయంలో గత 10 సంవత్సరాలుగా 1,00,000 దీపారాధన కార్యక్రమాన్ని మా అధ్యక్షులైనటువంటి మంచిగడ్డ భిక్షపతి గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ద్వారా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ 10 సంవత్సరాలు 1,00,000 దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతానికి సహకరిస్తున్నారు. అదేవిధంగా మన గోదావరిఖని పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ 1,00,000 దీపారాధన కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందిస్తూ చాలామంది భక్తులు, మహిళా భక్తులు ఎక్కడెక్కడ నుండో వచ్చేసి మన మార్కండేయ శివాలయంలో దీపోత్సవానికి చాలా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మన ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రాఘవాచారి గారు ఈ యొక్క కృషి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో తుఫాను కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 21,107 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 23 మండలాల్లో వరి 17,510 ఎకరాల్లో సాగు చేసిన 54,000కు పైగా రైతులకు నష్టపోయారని, అలాగే పత్తి పంట 3,597 ఎకరాల్లో సాగు చేసిన రైతులకు నష్టం కలిగిందని తెలిపారు. తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పరిశీలించారు. వరి పంటలో నష్టపోయిన రైతులు వెంకటరెడ్డి, లాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఒక 10 ఎకరాలు చేసినాయి. తుఫాను గాలి వానలకు బాగా అంతా భూమికి కరుసుకుపోయింది. పెట్టుబడి పెట్టిన ఎకరానికి 20,000 ఖర్చు వచ్చింది. కలెక్టర్ గారు చూసిండ్రు. మమ్మల్ని రైతులను ఆదుకోవాలని 10 ఎకరాలు చేసిన పెద్ద రైతును మా నష్టపరిహారం మీరేం చేస్తారో చేయాలి. నేను 4 ఎకరాలు సాగు చేసినాను.
ఈ వర్షాలు పడి వరి మొత్తం అడ్డపడి నెలగరచుకపోయింది. దీన్ని పరిశీలించిన కలెక్టర్ గారు కూడా చూశారు. కాబట్టి మాకు ఈ నష్టపరిహారం కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. తీరా ఎర్రబడ్డది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రను చూపుతోంది. విరామం అన్నది లేకుండా పనిచేసే ఈ టెక్నాలజీ మనిషి సృష్టించిన మరో అద్భుతం. అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న భారత్ ఏఐలోనూ ప్రత్యేకతను చాటుతోంది. దేశంలో అనేక రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇండియా జాయ్ 2025లో ఏఐకి సంబంధించిన కంపెనీలు కొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నాయి. మరిన్ని వివరాలు. వినోద రంగానికి నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే లక్ష్యంతో హైదరాబాద్ వేదికగా ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ వినోద, మీడియా కంపెనీలు తమ నైపుణ్యాలకు సంబంధించిన వీడియోలను హైలైట్ చేస్తూ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇండియా జాయ్లో కృత్రిమ మేధకి సంబంధించి పలు కంపెనీలు ఏఐ కొత్త ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నాయి. క్రియేటివిటీ రంగంలో డబ్ఫ్లిక్స్ పేరుతో ఏఐ కొత్త ఆవిష్కరణ ప్రదర్శించారు. ఇది మీడియా, క్రియేటివిటీ రంగంలో ఏఐ ద్వారా డబ్బింగ్, సాంగ్, వీడియోలు వంటివి రూపొందించవచ్చు. డబ్ఫ్లెక్స్ కో ఫౌండర్లు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ కంటెంట్ క్రియేషన్ కోసం ఉపయోగపడుతుందని అన్నారు. అన్ని భాషల్లో, సంస్కృతులలో కంటెంట్ రూపొందించడానికి ప్రొడక్షన్ హౌస్లు, మీడియా నెట్వర్క్లు, స్టూడియోలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. Dubflix is a generative AI creative service provider. We make videos, songs, and dubbing using AI. So we work with a lot of companies such as audiobook companies and OTT platforms and microdrama companies to scale their output. If one company was able to produce 3 hours of content per day and publish it, we can scale it up to 10-12 hours so that they can produce, they can upload a lot of content and reach a greater viewership. ఏఐ డబ్బింగ్ స్టూడియో సంస్థ కొత్తగా సృష్టించిన ఏఐ ఒక భాష నుంచి ఇతర భాషల్లోకి డబ్బింగ్ ఆటోమేటిక్గా చేస్తుంది. క్రియేటివ్ రంగంలో మనిషికి బదులు ఏఐ ద్వారా డబ్బింగ్ చేయవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు. With complete our in-house proprietary AI voice-over model, you can dub it from one language to another language. We are with that recently we did a Marco movie with the Malayalam to English voice-over. No voice-over artist involved, completely AI voice-over. And we are providing different solutions also. AI lip syncing, AI script adaptation, and AI singer. You no need singer also. You have the script, that will be AI will sing the song. So all these things we are providing. రామాయణం, మహాభారతం వంటి పురాతన ఇతిహాసాలను ప్రపంచ దేశాలకు కొత్తగా పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా వాగ్నదంత అనే సంస్థ వాల్మీకి రచించిన రామాయణాన్ని మాంగాగా తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. యానిమేషన్కు తొలి ప్రయత్నంలో మాంగా తీసుకొచ్చినట్లు వాగ్నదంత నిర్వాహకులు తెలిపారు. అదేంటంటే మన జాపనీస్ సైడ్ నుంచి మాంగా అనే కైండ్ ఆఫ్ పిక్చరిటికల్గా ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుందన్నమాట. అది ఎప్పుడో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళ ట్రెడిషన్ అది. అలాగే మనం అక్కడి నుంచి చాలా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం కంటెంట్. అలాగే మేము చిన్నప్పటి నుంచి ఆ కంటెంట్నే చదువుతూ చూసి అలా ఇన్స్పైర్ అయ్యి మన పర్టికులర్ స్టోరీస్ లైక్ రామాయణం, మహాభారతం ఇలా ఇతిహాసాలని, పురాణాలని, మన స్టోరీలని వాళ్ళకి అందిద్దామని చెప్పేసి వాళ్ళ స్టైల్లో ఇలా గ్లోబల్గా తీసుకెళ్దామని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేశాము. అలా ఆ ప్రయత్నంలోనే ఈరోజు మేము రామాయణం బై వాల్మీకి అని చెప్పేసి ఏదైతే యథాతథంగా వాల్మీకి మహర్షి ఇచ్చారో అదే దాన్ని తీసుకొని మనం రెఫరెన్స్గా ఈరోజు మాంగా తయారు చేస్తాం. ఆ మాంగా ఏంటంటే పిక్చరిటికల్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. పేజెస్ ఉంటాయి దాంట్లో, లైక్ మనం బుక్ ఎలా అయితే చదువుతామో కామిక్స్ లాగే ఉంటుంది సేమ్. దాన్ని తీసి చదువుతూ మన రామాయణంలో ఏదైతే ఉందో అది మొత్తాన్ని మేము పిక్చరిటికల్ రిప్రజెంట్ చేశాము. ఇంటెల్మో ఏఐ అనేది జనరేటివ్ ఏఐ మార్కెటింగ్లో పనిని సులభతరం చేయనుంది. కొత్తగా యాడ్స్ రూపొందించి అందించనుంది. వీటితో పాటు అనేక సంస్థలు కొత్త ఏఐ ఆవిష్కరణలను ప్రదర్శించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 3 రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హరిద్వార్లోని పతంజలి విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న వారిలో 62% మంది విద్యార్థినులే ఉండడం గర్వకారణమని అన్నారు. మహిళల నేతృత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం ముందుకెళ్తోందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని రాష్ట్రపతి అభివర్ణించారు.
కాగా రేపు ఉత్తరాఖండ్ రాష్ట్ర రజతోత్సవం సందర్భంగా డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ శాసనసభను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. నైనిటాల్లో రాజ్భవన్ 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. ఇక మంగళవారం రాష్ట్రపతి కైంచీధామ్లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం నైనిటాల్లోని కుమావున్ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు ఇవాళ 3వ టీ20 ఆడనుంది. మొదటి మ్యాచ్ రద్దు కాగా రెండో మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఇవాల్టి మ్యాచ్ను గెలిచి లెక్క సరిచేయాలని సూర్యకుమార్ సేన పట్టుదలగా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరు గత మ్యాచ్లలో ఎక్స్ట్రా బౌన్స్, సీ మూవ్మెంట్ ఉన్న బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. అయితే ఆసీస్ ప్రధాన పేసర్ హేజిల్వుడ్ ఈ మ్యాచ్కు దూరం కావడం భారత్కు సానుకూల అంశం కాగా యాషెస్ సిరీస్లో నేపథ్యంలో అతడికి విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్లో మిగతా మ్యాచ్లకు కూడా హేజిల్వుడ్ దూరంగా ఉంటాడని ఆసీస్ ప్రకటించింది. హేజిల్వుడ్ స్థానంలో సీన్ అబాట్ జట్టులోకి రావచ్చు. కాగా పేస్కు అనుకూలిస్తున్న పిచ్లపై కుల్దీప్ స్థానంలో హర్షదీప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధం. నవీ ముంబై వేదికగా టైటిల్ కోసం తలపడుతున్న భారత్, దక్షిణాఫ్రికా. హర్మన్ ప్రీత్ సేన ప్రపంచ కప్ను గెలవాలని క్రికెట్ అభిమానుల పూజలు. టీమిండియా గెలిస్తే భారీ నజరానా ప్రకటించేందుకు సిద్ధమవుతున్న బీసీసీఐ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం 3 పార్టీల విస్తృత ప్రచారం. కృష్ణకాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్తో మాట్లాడిన కిషన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల్లో లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి ఆర్మీపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్న కేటీఆర్. వెంటనే సైన్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. హైడ్రా కారణంగా ఎంతోమంది నష్టపోతున్నారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఘనంగా జరుగుతున్న ఇండియా జాయ్ 2025 యానిమేషన్, విఎఫ్ఎక్స్, ఏఐ, గేమింగ్ రంగాలపై జరుగుతున్న చర్చలు. ప్రజా సమస్యల పరిష్కారానికి హింసాయుత మార్గం సరైనది కాదన్న మల్లోజుల. లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులు తనను సంప్రదించాలని సూచన. మహారాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీడియో విడుదల. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరి కాసేపట్లో 3వ టీ20 5 మ్యాచ్ల సిరీస్లో 0-1 తేడాతో టీమిండియా వెనుకంజ. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.